మనం ఆధ్యాత్మిక ప్రయాణానికి తిరిగి సన్నద్ధమవుతున్నాం. ఇప్పుడు దాదాపుగా ఒక 9-10 వీడియోస్ చేయటం జరిగింది. ఒక్కొక్కటి 10-15 నిమిషాలు అలా. అయితే మొదటనే చెప్పటం జరిగింది, ఇది ఎంతకాలం నడుస్తుంది, ఎన్ని వీడియోస్ అవుతాయి, లేకపోతే ఏంటి అనేది కూడా మనము చెప్పటం అంత తేలిక కాదు. అయితే మొట్టమొదట మనం ప్రతిరోజు కూడా మన యొక్క టార్గెట్ని మనం ముందు దృష్టిలో పెట్టుకోవాలి కదా. మన టార్గెట్ బ్రహ్మము, మోక్షం. మనం చిన్నప్పుడు చెప్తూ ఉంటారు, అర్జునుడు బాణం గురిపెట్టేటప్పుడు చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి కణిగుడ్డు లోపల మళ్ళా గుడ్డులో మధ్య భాగాన్ని అంత చూడగలిగే అంత తీక్షణత, సూక్ష్మ దృష్టిని కలిగి ఉన్నాడు కనుకనే అతను అంత పెద్ద విలువిద్యని నైపుణ్యం కలిగిన వాడని చెప్తాం. ఇక్కడ కూడా అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా మనం అంత డీప్గా పిన్ పాయింటెడ్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే అది ఒకంత వ్యక్తిగతమైన విషయం. అందరూ ఒకే విధమైనటువంటి ఒక అప్రోచ్లో ఉండరు. అంత తీక్షణంగాను అంత కాన్సన్ట్రేటెడ్గా కూడా చేయగలుగుతారని మనం చెప్పలేం. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకునే విషయం. అయితే ఇప్పటి వరకు మనము ఈ బ్రహ్మము, మోక్షం అనే దానిలో కొన్ని విషయాలని బేసిక్స్ తెలుసుకున్నాం. అవి స్థూల సూక్ష్మ పదార్థాలకు సంబంధించి ఫిజికల్, మెటఫిజికల్. మనం ఆధ్యాత్మికంలో తాపత్రయాల గురించి, తర్వాత వేదాలు, ప్రమాణాలు, షడ్దర్శనాలు, వీటి గురించి కొంచెము తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇందులో భాగంగా మనము పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మము, మోక్షం అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఇందులో కూడా మోక్షం అనేది అల్టిమేట్ గోల్ కాబట్టి దాన్ని మనం ఆఖరిలో అనాలిసిస్ చేసుకునే పార్ట్గానే దాన్ని తీసుకోవటం జరుగుతుంది. బ్రహ్మము, మోక్షం ఈ రెండు. ధర్మం గురించి కొంత చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్ సిలబస్లోకి వెళ్తున్నాం. ఒక సిలబస్ను ఒకసారి తెలుసుకుంటే మనకు విభాగాలు ఏమున్నాయి, ఇక్కడ మనకు ఉపయోగపడే సాధనాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని చెప్పుకోవడం జరిగింది. దీనిలో ఈ సబ్జెక్ట్ని మనము విభజన చేసుకుంటే ఇక్కడ కార్యకారణ సంబంధం చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కటి మనకు కనపడుతున్నది అంటే దానికి కారణం ఒకటి తప్పనిసరిగా ఉండి తీరుతుంది. కారణాన్ని మనము విశ్లేషించవలసి వస్తుంది. మనం కార్యం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం, బట్ దానికి కారణం ఏంటనేది అన్నీ మనకు డాక్టర్ కనుక టెస్టుల ద్వారా మనకు రోగ నిర్ధారణ చేసినట్లుగా ఈ కారణం ఏంటనేది వెతికి పట్టుకోవాలి. అవుట్పుట్కి ఇన్పుట్ అనుకోండి. అట్లాగే
దృశ్య వివేకం అంటే అబ్జర్వరు అబ్జర్వ్డ్, చూసేవాడు చూడబడేది. ఆ తర్వాత కర్మ సిద్ధాంతం, ఇది మన ఇండియన్ ఫిలాసఫీస్లో అతి ముఖ్యమైనది. కర్మలు ప్రారబ్ధ, ఆగామి, సంచిత కర్మలు అనేది ఈ కర్మల యొక్క ఫలితంగా మూలంగానే మానవుడు జన్మిస్తాడని, ఈ కర్మలు నాశనం అయినప్పుడు పునర్జన్మ ఉండదు అని మామూలుగా మనము సింపుల్గా చెప్పుకునేది. ఇది కొంచెం డీప్ థాట్ ప్రాసెస్ చేయవలసింది. కర్మ సిద్ధాంతం అనేది అతి ముఖ్యమైన విషయమే. ఈ ప్రాసెస్లో మనకు కొన్ని పదాలు చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అవి ప్రధానంగా మాయావాదం, మిథ్య, ఈ రెండు చిక్కినట్లే ఉంటాయి, దాన్ని చేజారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత దీనికి మనం ప్రధానంగా శంకరాచార్యులు ఇచ్చినటువంటి యొక్క భాష్యాలని మనం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు విశ్లేషించినా కూడా శంకర భాష్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తారు, భగవద్గీతను కానీ ఉపనిషత్తులు కానీ. అయితే ఈ శంకర భాష్యం అన్నప్పుడు ఇది మొదట ఇచ్చినదిగా చెబుతాము, మనం చెప్తారు భగవద్గీతకు కానీ ఏదైనా. అది మనకు ప్రామాణికంగానే తీసుకోవాలి, కానీ ఎప్పుడు కూడా మన యొక్క స్వీయ అనుభవాలని దాంతో జోడించి మాత్రమే మనము ఫైనల్ కంక్లూజన్కి రావాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది, ఈ ఆధ్యాత్మికం అనేది సొసైటీకి సంబంధించో, ఒక దేశానికి సంబంధించో, ప్రపంచానికి సంబంధించో విషయాలు కావు. ఇది ఒక పూర్తి వ్యక్తిగతం అంటే ఒక కుటుంబంలో కూడా, కుటుంబం అందరికి కూడా సంబంధించింది కాదు. అందుకనే ధర్మార్థ కామ మోక్షాలలో మరి వాటిని పెళ్లి మంత్రాలుగా చెప్తారు. కొంతమంది శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు మోక్షాన్ని కలపరు. ఈ భార్యాభర్తలు కూడా మోక్షం విషయంలో జనరల్గా చాలామంది అంత సీరియస్ తీసుకోరు. 4 పురుషార్థాలలో ఎప్పుడు కలిసి ఉంటాం, ఏమాత్రం విభేదం లేకుండా ఉంటామని చెప్తారు. కానీ బట్ మోక్షాన్ని అందులో కొంచెం తెలిసిన పండితులు కలపరు. ఎందుకంటే మోక్షం పూర్తిగా వ్యక్తిగతమైంది, అది బంధనాశనమైంది. కాబట్టి ఎవరు దేనికి బంధం అనేది, ఏ కార్యం ద్వారా ఏ కర్మల్ని అనుభవించడానికి వాళ్ళు వచ్చారనేది ఈ ఇద్దరికి కూడా సేమ్ ఏమి ఉండవు. కనుక మోక్షం అనేది పూర్తి వ్యక్తిగతం, కుటుంబానికి కూడా సంబంధించిన విషయం కాదు. కనుక ఈ ప్రాసెస్లో ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది, వాళ్ళ వ్యక్తిగత వికాసానికి సంబంధించిన విషయం ఉపయోగపడితే వాళ్ళకు మాత్రమే మానసికమైన ఒక పరిపక్వతని, స్ట్రెస్ ఫ్రీ పీస్ఫుల్ సిట్యుయేషన్ని వాళ్ళకి కల్పించేదే. కానీ ఒకటి నేర్చుకుంటే ఆ కుటుంబంలో అందరికి వస్తుందో, లేకపోతే భార్యాభర్త ఇద్దరికి కూడా వస్తుందో అనేది కాదు. అది దీనివల్ల సమాజానికి ఏం మేలు, ఏమీ మేలు ఉండదు. ఇక్కడనే చాలామంది దీనివల్ల ఎవరికి ఉపయోగం ఏంటి దీన్ని అని చెప్తుంటారు. అది దానికి ఆన్సర్ ఏమి ఉండదు. కానీ
ఈ ప్రశ్న వేసేవాళ్ళు ఈ మిగతా రకాలైన దేవతారాధనలు, పూజలు, వ్యవహారాలు ఇవన్నీ చేసేవి వాటి వల్ల కూడా ఎవరన్నా ఆయన వ్యక్తిగత వికాసం లేదా కుటుంబాన్ని కలుపుతారు, కానీ మరి అక్కడ కూడా ఏమీ ఫలానా సమాజానికి ఇది డైరెక్ట్గా ఉపయోగపడుతుంది అనేది ఒక స్కూల్ లాగానో, ఒక హాస్పిటల్ లాగానో, ఒక ప్రాజెక్ట్ లాగానో ఉంటుందో ఎవరైనా చెప్పలేరు. దాని ద్వారా ఆ దేవాలయానికి వెళ్ళటం ద్వారా నాకు ప్రశాంతత చిక్కింది, నీకు చిక్కింది. ఇద్దరు వెళితే ఇద్దరికి చిక్కాలనేవి లేదుగా. కాబట్టి ఈ సబ్జెక్ట్ పూర్తిగా వ్యక్తిగతమైంది. కాబట్టి వాళ్ళ అనుభవాలు కూడా జీవిత గమ్యంలో మారుతూ పోతుంటాయి. చిన్నపిల్లవాడికి ఏం అనుభవం ఏమి ఉండదు. ఈ పోయే కొద్దీ వాళ్ళకి అనేక అనుభవాలు వృత్తిపరంగా కానీ, కుటుంబపరంగా కానీ, సమాజపరంగా కానీ, వాళ్ళు ఫేస్ చేస్తున్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యల ద్వారా వాళ్ళకి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఈ అనుభవాలని మూల సిద్ధాంతం, ప్రిన్సిపల్స్ మాత్రమే భగవద్గీత కానీ ఏదైనా, ఈ ప్రిన్సిపల్స్ని నీ అనుభవం దృష్ట్యా నువ్వు అనలైజ్ చేసుకుని ఒక కంక్లూషన్ ద్వారా తెచ్చుకోవాల్సిందే తప్ప ఇది అందరికి ఒకటే అనేది ఉండదు. ఉదాహరణకి మనం భగవద్గీతకి శంకరాచార్యుల భాష్యంతో మొదలయ్యి ప్రతి ఒక్కరు శంకరాచార్యుల భాష్యాన్నే చెప్తూ ఉంటారు. యూట్యూబ్లో ఎవరు చెప్పినా కూడా ఆయన్నే ఉటంకిస్తారు. కానీ మరి ఇంత వేలాది మంది అత్యంత ప్రముఖమైన వ్యక్తులు, మరి ఆ తర్వాత రామానుజాచార్యులు, మరి మధ్వాచార్యులే కాకుండా ఆఖరికి మన సర్వేపల్లి రాధాకృష్ణను, లేకపోతే సుందర చైతన్య అని కావచ్చు, ఈ భగవద్గీతకి విశ్లేషణాత్మకం కొన్ని వందల మంది ఇచ్చారు. మరి 700 శ్లోకాలు ఆయనే క్లియర్గా చెప్పిన తర్వాత మరి వీళ్ళు మళ్ళా ఏం చెప్పగలుగుతారు? ఎందుకు అసలు ఇన్ని భాష్యాలు, ఇన్ని పుస్తకాలు, మరి ఎంత కన్ఫ్యూజన్ చేయడం ఎందుకు? ఒక్క బుక్కే మరి ఆ శంకర భాష్యాన్ని మాత్రమే తీసుకుని మనం చెప్పుడు సరిపోద్ది కదా. మరి ఎందుకు ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 700 శ్లోకాల్లో 1400 పద వాక్యాలు ఉంటాయి అనుకుందాం. ఒక శ్లోకం అంటే 2 వాక్యాలు కింద తీసుకోవచ్చు. కొన్ని పదాలు, కొన్ని అక్షరాలు, మొత్తం కలిపితే ఎంత ఉంటాయి? మరి వీటికి ఒక్కొక్క అక్షరం విశ్లేషించి అక్షరం ద్వారా పదము ద్వారా వాక్యము అర్థాలు ఇచ్చారు కదా. మరి కొత్తగా ఈయన ఏమి ఇవ్వగలుగుతాడు? ఇదే ప్రశ్న మనకు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసింది. మన మార్గాన్ని నిర్దేశించేది కూడా ఇదే. ఎలా అంటే, ఒరిజినల్గా భగవద్గీతని మహాభారతంలో చేర్చినప్పుడు వేదవ్యాసుల వారి యొక్క ఆ కాలంలో భావన ఒకటి ఉండొచ్చు. బ్రాడ్గా రూల్ ఇచ్చాడు, కానీ అప్పుడున్న సిట్యుయేషన్స్ వేరు. శంకరాచార్యుల సమయానికి వచ్చేటప్పటికి ఈ డిఫరెంట్ విభాగాలుగా ఈ వాదాలు కొట్టుకుని అనేక డిస్టర్బెన్సెస్లో ఉన్న కాలంలో శంకరాచార్యులు వచ్చి వీళ్ళందరినీ కలిపాడని చెప్తారు. సో మరి అవి ఒరిజినల్గా వ్యాసుల కాలంలో లేవు కదా. మరి అట్లాగే ఇప్పుడు అనేక రకాలైనటువంటి యొక్క విభాగాలు మారిపోయినాయి. ఇప్పుడు డెమోక్రసీ వచ్చింది. ఒకప్పుడు సతీ సహగమనం ఉంది. మరి కుటుంబంలో మరి దాదాపుగా పురుషాధిక్యం నడిచింది. మరి ఈ మార్పులన్నిటిలో అప్పుడెప్పుడుదో ఉన్నది ఇప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుంది? నిజంగానే ఉపయోగపడదు, కానీ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. సిద్ధాంతాన్ని ఈ కాలానికి అనుగుణంగా విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు దానికి భగవద్గీతకి తాత్పర్యాలు చెబుతూ వస్తూనే ఉంటాయి. అది మానవుడు ఉన్నంతకాలం భగవద్గీత గురించి విశ్లేషణలు ఎవరు ఏ పండితుడైనా ఆయన ఇమ్మీడియట్గా ఆయన ఒక భగవద్గీతకి
ఒక తాత్పర్యం చెప్పే ప్రయత్నం చేయటం అనేది అల్టిమేట్ లక్ష్యంగా కూడా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఇది తెలుసుకునే ప్రయత్నంలో మన యొక్క జీవితంలో మనము ఎదుర్కొన్నటువంటి యొక్క సమస్యలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సందర్భాలు కావచ్చు, ఈ ప్రకృతి నియమాలు కావచ్చు, ఇవన్నిటినీ బేరీజు వేసుకుని తద్వారా మనం భగవద్గీత శ్లోకాన్ని అన్వయించుకోవాలి తప్ప దానికి యథాతథంగా ఉన్నట్లుగా ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇదేదో చదివి ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించే విషయం కాదు. కనుక మూల సిద్ధాంతం ఏమిటి, ఇప్పుడు సందర్భానికి దాన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే అనుభవాలు ఏ ఇద్దరికి ఒకటే ఉండవు. ఒకే సందర్భంలో ఇద్దరు వ్యక్తులుంటే వాళ్ళిద్దరు కూడా చూసే దృక్పథం వేరే ఉంటుంది, ఇద్దరు అన్నదమ్ములు చూసే దృక్పథం వేరుగా ఉంటుంది. కనుక ఎప్పుడు మనం ఏది నేర్చుకుంటున్నా మన అనుభవంతో దాన్ని పోల్చి చూసుకుని మనం దానికి ఒక అర్థాన్ని మనం ఇచ్చుకోవాలి. మనం చెప్పేది ఇంకొకళ్ళ అనుభవం వేరే ఉండొచ్చు, కానీ మూల సిద్ధాంతం చెప్తాము, వాళ్ళకి అనుభవానికి వాళ్ళు దాన్ని అన్వయించుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా తెలియజేసి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అది ఏమిటి అంటే, ఈ భారతీయ దర్శనాలు, షడ్దర్శనాలు, మరి దేవుణ్ణి విశ్వసించని మరి బౌద్ధ జైన దర్శనాలతో సహా ఎక్కువ భాగం పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాయి. పునర్జన్మ అంటే మానవుడికి ఈ జన్మతో ఇంతటితోటి వాడు జన్మించాడు, మరణించాడుతో ఇది అవ్వలేదు, ఇది ఒక చైన్ ప్రాసెసే తప్ప దీన్ని ఈ కంటిన్యూషన్ ఉంటుందనేది తప్పనిసరిగా నమ్ముతున్నారు. మిగతా ప్రపంచవ్యాప్తంగా వేరే మతాలు కూడా ఇంకో వేరే వేరే విధానాలలో బ్రాడ్గా అయితే దానికి ఒక రిలవెన్స్ చెప్తున్నారు. ఏ రిలవెన్సు అనేది లేకపోతే అసలు ఈ మతాలకి మనుగడ లేదు. మనిషి జన్మించి జీవించి మరణించడంతో అయిపోతే అసలు ఈ యొక్క మతాలు వీటితోకి అవసరమే లేదు. కాబట్టి ప్రతి సిద్ధాంతంలో కూడా ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది ఉన్నది. దానికి కారణం మనం చేసినటువంటి యొక్క కర్మలే అనే విషయాన్ని మన సిద్ధాంతం చెప్తోంది. అయితే ఇక్కడ ఇంకొక మనం ముందుకు వెళ్ళబోయామని ఒక్క మాట చెప్పి క్లోజ్ చేద్దాం. ఏమిటంటే, ఇది మనం ఫాలో అవుతున్నది అద్వైత సిద్ధాంతం. ప్రధానంగా శంకరాచార్యులు ప్రతిపాదించింది. ఈ అద్వైత సిద్ధాంతంలో నువ్వు ఎనలైజ్ చేయాల్సిందే కానీ బిలీవ్గా నువ్వు అనేది ఇక్కడ ఎక్కడా కూడా ఒప్పించడం జరగదు. దీన్ని మీరు మొట్టమొదట అంగీకరించండి. ఇది ఇంతే, ఇది నువ్వు అంగీకరించి తీరవలసిందే అనేది ఇక్కడ లేనే లేదు. కాకపోతే పునర్జన్మ విషయం మాత్రం కొంత బిలీఫ్ కిందకి వస్తుంది. బట్ దాన్ని మనం పక్కన పెడితే మిగతా మనం విశ్లేషణలో ఎక్కడైనా కూడా అవి ఉపనిషత్తు అనే పేరులోనే ఉందన్నాం కదా, విశ్లేషణ ప్రశ్న సమాధానంగా వెళ్ళేయే కానీ బ్లైండ్ బిలీఫ్ అనే దానికి స్కోప్ లేని స్టడీనే మనం తీసుకున్నాం. ఆ విధంగానే విశ్లేషణని మనం ముందుకు తీసుకెళ్తాం. కనుక కానీ ఈ కర్మ సిద్ధాంతంలో ఈ పునర్జన్మ మాత్రం వాళ్ళు రూఢిగా చెప్తున్నారు. దాని గురించి కూడా విశ్లేషిద్దాం. అయితే ఇక్కడ కొంత బిలీఫ్ అనేది ఉందని మనం అంగీకరించాలి. కానీ
అది ఒక్క విషయాన్ని పక్కన పెడితే ఇంకా ఏది కూడా ఫెయిత్ బిలీఫు అనే పదాలు ఈ సిద్ధాంతంలో లేవు. కనుక శాస్త్రీయంగా స్వీయ అనుభవంతో ఋషులు చెప్పిన విధానం ఏమిటి, నాకు ఇప్పటివరకు నేను సేకరించినటువంటి ఒక జీవితానుభవం ఏమిటి అనే దాన్ని రెండింటినీ బేరీజు వేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళేవి. ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండాలంటే ముందు మనము బ్లైండ్ ఫెయిత్ అనేదాన్ని కొంచెం పక్కన పెట్టవలసి వస్తుంది. ఎక్కడైతే నువ్వు బిలీవ్ అన్నావో ఇక నువ్వు అక్కడ విశ్లేషించలేవు. కాబట్టి దేన్ని కూడా ఒక ఫెయిత్ బిలీఫ్ని మీరు పక్కన పెట్టగలిగితేనే ఈ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఆ విశ్లేషణ ద్వారా వాళ్ళు స్వాంతన పొందటం, జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని చేరుకోవటానికి వాళ్ళకి వీలవుతుంది. అది అత్యంత ముఖ్యమైన విషయం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.